ఇప్పటి వరకు పుష్ప 2 టాప్ లో ఉండేది. ఇప్పుడు హరిహర వీరమల్ని క్రాస్ చేసింది అనమాట. అయితే ఇప్పుడు ఈ వీవ్స్ అన్ని కూడా ఫేక్ వీవ్స్, పవన్ కళ్యాణ్ డబ్బులు ఇచ్చి ఫేక్ వీవ్స్ తెప్పించుకున్నారు అంటున్నారు. సో ఇది నిజం అనుకోవచ్చా? అలా చెప్పే వాళ్ళకి వకీల్ సాబ్ ట్రైలర్ రిలీజ్ చూసారు కదా, అది చూపించిన ఇప్పుడు మనకి ప్రపంచంలో ఉండేది ఒకటే కోహినూర్, ప్రపంచంలో ఉండేది ఒకటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మరి ఇట్లా ఈ సినిమా గురించి ఎందుకు ఇంత ట్రోలింగ్ చేస్తున్నారు అనుకోవచ్చు? అంటే బ్రో, ఆయన పదవిలో లేనప్పుడు ట్రోలింగ్స్ వచ్చాయి. ట్రోలింగ్స్ అనేవి పవన్ కళ్యాణ్ గారికి కొత్తది కాదు, పదవిలో ఉన్నప్పుడు ట్రోలింగ్స్ వచ్చాయి. ఈ సినిమా రిలీజ్ అవుతానే ఒక హిస్టరీ అయితే క్రియేట్ చేయబోతున్నాం. ఇప్పటివరకు ఎప్పుడు చూడని క్యారెక్టర్లో అయితే పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నాం. క్యారెక్టర్లో సినిమా అయితే ర్యాంప్ ఉంటుంది. బ్రో ఇప్పుడు ఏ హీరో ఏ సినిమా వచ్చినా కూడా ఎవరు ఇంత ట్రోల్ చేయరు. బట్ ఈయన రాజకీయంలోకి పోయినా సినిమా చేసినా కూడా ప్రతి ఒక్క దానికి చిన్న విషయం కూడా ట్రోల్ భయం బ్రో, భయం. అసలు రాజకీయాల్లో లేనప్పుడే ఒక్కొక్కరికి చెక్కేశాడు. రాజకీయాల్లో ఉండి అసలు పవర్లో ఉన్నాడు. ఇప్పుడు ఎట్లా ఉంటుందనేది ఒక్కొక్కరికి భయం. భయంతో చేస్తున్నారు తప్ప ఇంకేమీ లేదు. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో పవర్ స్టార్ గారి ఫస్ట్ సినిమా కదా. సో మరి 24th సినిమా రిలీజ్ డేట్ రోజు ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు థియేటర్స్ దగ్గర కావచ్చు? ఆల్రెడీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా రేంజ్లో ఉన్నారు. మన రీసెంట్గా ఒకసారి బెంగళూరులో ఒక వీడియో చూసారా? ఆ వీడియో నేను ఫస్ట్ చూస్తాను ఏదో టీఎస్లోనో లేకపోతే ఏపీలోనో జరిగింది అనుకున్నా, ఒక ర్యాలీ, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ర్యాలీ. కానీ అది ఒక బెంగళూరులో జరిగింది. సో ఆల్రెడీ మన పవన్ కళ్యాణ్ గారు పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. తమిళనాడులో చూసారా, రీసెంట్గా తమిళనాడులో మీట్ కూడా పెట్టారు, అక్కడికే వెళ్ళారు. ఇంకా మరి పాన్ ఇండియా స్టార్ అయిపోయినట్టే కదా సినిమా రిలీజ్ కాకముందు. ఇంకా ఆయన స్టార్ ఇంకా స్టార్ ఏంది బ్రో? పవర్ స్టార్ ఎప్పటికీ పవర్ స్టార్. పొలిటీషియన్ కాదంటారు. పొలిటీషియనే బ్రో, పొలిటీషియన్ యాజ్ ఎ స్టార్.